ఏబిసిడి ఒక దీర్ఘ చతురస్రం. ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి. ఏబిఈ సమద్విబాహు వైశాల్యము లంబకోణము అంటే ఇది 90 degrees, ఇది 90 degrees. ఏబిసిడి అనేది ఒక రెక్టాంగిల్. ఏబిఈ బి దగ్గర 90 degrees చేసింది. ఓకే, నాకు ఎక్కువ లాజిక్ లేమొద్దు, క్వశ్చన్ కరెక్ట్గా చదువుతా నేను. రైట్, ఈసీ ఈక్వలెంట్ టు రైట్, ఇక్కడ క్వశ్చన్ కరెక్ట్గా రాస్తాను. ట్రయాంగిల్ ఏబిఈ దీని ఏరియా ఎంత అన్నాడు? ట్రయాంగిల్ ఏబిఈ దీని ఏరియా ఎంత అన్నాడు? 7 అన్నాడు. దీని యొక్క ఏరియా ఎంత అన్నాడు? 7 అన్నాడు. రైట్, ఈసీ ఈక్వలెంట్ టు 3BE. ఈసీ ఈజ్ ఈక్వలెంట్ టు 3 times BE. అప్పుడు ఏబిసిడి యొక్క వైశాల్యం ఎంత? ఈసీ ఈజ్ ఈక్వలెంట్ టు 3 times BE. ఇదొక దీర్ఘ చతురస్రము. ఇదేమో లంబకోణము, ఇది 90 degrees. రైట్, ఈసీ అనేది 3 సార్లు బిఈ అట. సో ఇది పేపర్ తీసుకొని 3 సార్లు అంటే ఇది 1 ఉంటే ఇది 3 times, ఇది 1, ఇది 1, ఇది 1, 3 times. పర్పెండిక్యులర్ డ్రాప్ చేయండి. పర్పెండిక్యులర్ పేపర్ని తిప్పండి, మళ్ళీ పేపర్ని తిప్పండి, మళ్ళీ పేపర్ని తిప్పండి. ఇది 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8 లంబకోణాలు వచ్చినాయి. 8 ఏళ్ళంత 56. 8 ఏళ్ళంత 56. లాజిక్ అర్థమైందా? లాజిక్ అర్థం కాకపోతే ఒక పేపర్ తోటి చూపెడతాను, ఆగండి సార్. ఒక పేపర్ ఉంటే తీసుకొస్తాను, ఒక పేపర్ తోటి మీకు చూపెడతాను. రైట్, ఇక్కడ చూడండి సార్. సపోజ్గా మన దగ్గర ఒక పేపర్ తీసుకుంటాను. రైట్, నవ్వు ఇక్కడ చూడండి సార్. రైట్, ఐ హోప్ ఇట్ ఈజ్ క్లియర్. ఇది పేపర్. రైట్, ఇది పేపర్. నేను దీన్ని ఏం చేశానంటే, ఇది పేపర్, ఇది లంబకోణము. సో ఈ పేపర్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్తున్నాను. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్తున్నాను. నవ్వు ఇక్కడ ఒకసారి ఇక్కడ చూడండి సార్, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది ఏబిసిడి, ఇది బిఈ, ఇది ఈసీ ఈజ్ ఈక్వలెంట్ టు 3 times. ఇది గనక 1 అవుతాయి. 1, 1, 1. ఆర్ యు ఆల్ విత్ మీ? 1, 1, 1. రైట్, దీన్ని పర్పెండిక్యులర్ ఇక్కడన్నాము. సో ఈ పేపర్ని ఇటు తిప్పాను, మళ్ళీ ఇటు తిప్పాను. ఇక్కడ పర్పెండిక్యులర్. మొత్తం ఎన్ని లంబకోణాలు ఏర్పడ్డాయి? మొత్తము 8 లంబకోణాలు ఏర్పడ్డాయి. 8 ఏళ్ళంతా 56. 8 ఏళ్ళంతా 56. ఆర్ యు ఆల్ విత్ మీ? ఎనీ అదర్ బ్యూటిఫుల్ వే ఆఫ్ సాల్వింగ్ ద ప్రాబ్లం? రైట్, నెక్స్ట్ వన్. ఈసీ ఈజ్ ఈక్వలెంట్ టు 3 times BE. ఈసీ ఈజ్ ఈక్వలెంట్ టు 3 times BE.